పెద్దపల్లి జిల్లా మందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్టీఓ కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయన ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల నుంచి సుమారు 6 కోట్ల రూపాయల పంట ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించాడు అక్కనపల్లి శ్రీధర్. ఆయన ఇంటిని చుట్టుముట్టారు బాధిత రైతుల ఆగ్రహంతో శ్రీధర్ ఇంటిని ధ్వంసం చేశారు. శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు తిరిగిప్పించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ఉద్రిక్తత మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటనపై అధికారులు, స్థానిక నాయకులు చొరవ తీసుకుని డబ్బు ఇప్పించాలని కోరుతున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల నుంచి సుమారు 6 కోట్ల రూపాయల పంట ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా ఉడాయించాడు అక్కెనపల్లి శ్రీధర్. ఆయన ఇంటిని చుట్టుముట్టారు బాధిత రైతుల ఆగ్రహంతో శ్రీధర్ ఇంటిని ధ్వంసం చేశారు. శ్రీధర్పై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి ఉద్రిక్తత మరింత పెరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటనపై అధికారులు, స్థానిక నాయకులు చొరవ తీసుకుని డబ్బు ఇప్పించాలని కోరుతున్నారు రైతులు.